హిందూ బంధువులు నమస్కారం. చూడండి హిందువులారా, మనం కళ్ళు మూసుకొని ఉంటా కొద్దిగా ఇంకెక్కువ మాట్లాడుతుంటారు. చూడండి ఒకసారి రాహుల్ గాంధీ ఏమని మాట్లాడతాడు, రామజన్మభూమి ఉద్యమాన్ని ఓడించిన మేమని మాట్లాడతాడు. అంటే రామజన్మభూమి ఉద్యమాన్ని ఓడించడం అంటే ఏంది? వీళ్ళకి ఇంత హిందువులు అంటే ఇంత చులకన భావజాలమా వీళ్ళకి? ఒకడేమో 100 కోట్ల మంది హిందువుల ఉచ్చకొత్త కోసం మాట్లాడితే ఏ ఒక్క రాజకీయ నాయకుడు స్పందించడు. మరి వాళ్ళ అన్న ఉండేసి ఏమని మాట్లాడుతుంది, మొన్న పార్లమెంటు సాక్షాత్తు పార్లమెంట్లో ఏమని మాట్లాడిండు, జై పాలిస్తానంట. వానికి తిండి పెట్టేది భారతదేశం, వానికి డబ్బులు ఇచ్చేది భారతదేశం, వానికి ఓట్లు వేసింది భారతీయ ప్రజలు, కానికి వీరికి పాలిస్తాన్ కావాలి. అరే ముందు నీ పాత బస్తీలో తినడానికి తిండి లేకుండా అడుక్కు తింటున్నారు కొంతమంది, వాళ్ళ గురించి ఆలోచించు నువ్వు. రౌడీలు పెరిగిపోతున్నారు, వాళ్ళ గురించి ఆలోచించు నువ్వు. సిగ్గు లేకుండా ఎక్కడెక్కడ జరుగుతుందని పట్టుకొనేసి ఇక మన భారతదేశ పార్లమెంట్లో మాట్లాడతాడు వాడు. మరొకడేమో వచ్చేసి ఏమని మాట్లాడతాడు, బాలరాముని పట్టుకునేసి ఏడ్చే రాముడు తుడిచే రాముడు, సీతకు పుట్టినర్రా మీరు, రామునికి పుట్టినర్రా మీరు అని మాట్లాడతాడు. ఒకడేమో తమిళనాడులో వాడెంత నీచంగా మాట్లాడుతున్నాడు చూడండి. వాడు హిందూ ధర్మాన్ని కరోనాను నలిపినట్టు పురుగును నలిపేస్తాం, మేము తొక్కేస్తామని మాట్లాడతాడు. వీళ్ళింత యథేచ్ఛగా మాట్లాడడానికి కారణం ఎవరంటే మళ్ళీ మనం హిందువులే. మన హిందువులు కళ్ళు మూసుకునేసి ఎంతకాలం మనం కూర్చున్నా కానీ వీళ్ళు ఇదే విధంగా మాట్లాడతారు. ఇంకెక్కువ పైపెచ్చుగా హిందువులపైన దాడులు చేస్తారు, గుర్తుపెట్టుకోండి. అట్లని ఎవరిని కొట్టకండి, ఎవరిని తిట్టకండి, కానీ హిందూ ధర్మం జోలికి వస్తే వాడికి చమడాలు తీయండి. హిందూ ధర్మం జోలికి రావాలంటే వీళ్ళకి ఉచ్చబడాలి. కాబట్టి హిందువులారా, ఎవరి జోలికి పోకండి, మళ్ళీ చెప్తున్నా, ఎవరి జోలికి పోకండి ఉత్తి పుణ్యానికి. కానీ హిందూ ధర్మం జోలికి కానీ ఎవరి జోలికైనా వస్తే మాత్రం ఊరుకునే సమస్య లేదు, పండబెట్టి తొక్కండి ఎవరినైనా కానీ. అది చేయట్లేదు కాబట్టి వీళ్ళు ఏచ్చగా మాట్లాడుతున్నారు. పైపెచ్చు ఇది ఏంది, వాళ్ళు ఏది మాట్లాడినా కానీ ఏది చేసినా కానీ అది లౌకికవాదం అవుతుంది. హిందూ ఏది కూడా దానికి ప్రతిస్పందిస్తే అది మతోన్మాదం అవుతుంది. కాబట్టి హిందువులారా, అందరూ ఐకమత్యంగా ఉండేసి కలిసికట్టుగా ఉండాలని మా ఈ ప్రయత్నం. జై హింద్.